హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే వస్తాను. వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం మేము. సో వైజాగ్ అయితే స్టార్ట్ అయ్యాం. డే 1 అంటే వెళ్ళే రోజు. ఇది మేము ఫిబ్రవరి అనుకుంటాం. సో 2 days అలా అనమాట. 2 days ప్లాన్ పెట్టుకున్నాం వైజాగ్కి. సో వెళ్ళేటప్పుడు చాలా ట్విస్టులు జరిగినాయండి. రైల్వే స్టేషన్లో ఆ రోజు ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫస్ట్ ఇయర్ వాళ్ళవి. ఎగ్జామ్స్ అయిపోవడంతో జనాలు చాలా రష్ ఉన్నారు. అందరూ కూడా అనకాపల్లి వెళ్ళే వాళ్ళే అనమాట, ఎక్కువ మంది, లాట్ ఆఫ్ పీపుల్ అక్కడే. సో ఏమైందంటే అందరూ ఎక్కేసారి ట్రైన్ మూవ్ అయిపోతుంది. మేము మాకేం చేయాలో అర్థం కాలేదు. మేము రన్ చేస్తూనే ఉన్నాం. అప్పుడు పోలీసులు చూసి అక్కడ రైల్వే పోలీసులు ఆపి మేము రిజర్వేషన్ చేయించుకున్నాము అంటే మా కోసం 2 minutes ట్రైన్ ఆగింది. అసలు ఆ రోజు నేను మర్చిపోలేను అనమాట. 2 minutes ఆగింది. ఆగిన తర్వాత ఎక్కాం మేము. సో ఫైనల్లీ వైజాగ్ అయితే వచ్చాము. నిజంగా ఛాలెంజింగ్ డే అనుకోవాలి ఇది. అసలు చాలా హెక్టిక్ డే. పిల్లలు భయపడిపోయారు. దక్షిత్ అయితే ఏడుపు కూడా ఏడ్చాడు, అమ్మ చాలా భయం వేసింది అని చెప్పి. సో ఆ డే అయితే మర్చిపోలేము. ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వాళ్ళందరూ ఒకేసారి రావడం వల్ల అయితే ఆ రోజు అలా అయింది. బట్ క్రేజీ అనిపించిందిలే. ఇది మహల్ అనుకుంటున్నారేమో, ఇది ఒక కన్వెన్షన్స్ హాల్ అనమాట. మ్యారేజ్ ఏదో జరుగుతుంది మేము వెళ్ళే టైంకి వైజాగ్ నుంచి. సో ఎర్లీ మార్నింగ్ అయితే వైజాగ్ బీచ్కి అయితే వెళ్ళిపోయారు దక్షిత్ అండ్ నాని, మోక్షి. సో నేను ఇంట్లోనే ఉన్నాను. నాని వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ ఎంత ప్లెజెంట్గా ఉందో. ఆ వైజాగ్ అసలు చూడవలసిన ప్లేస్ అండి. అండ్ వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా వైజాగ్ అనకాపల్లి సైడే. సో నాకు వైజాగ్ అనగానే గుర్తొచ్చేది నాకు నా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చాలా మిస్ అవుతున్నాను వాళ్ళందరినీ కూడా. ఎందుకంటే కాలేజ్ డేస్లో నేను వచ్చినప్పుడు నన్ను ఎంత బాగా కేర్ చేసి ప్రతి దగ్గరుండి తీసుకెళ్లారు. సో అందుకే నాకు వైజాగ్ అనగానే అదో రకమైన ఒక పాజిటివ్ వైబ్ అనిపిస్తుంది. సో వెళ్ళాను కానీ మా ఫ్రెండ్స్ ఎవరిని కలవలేదు. బికాస్ చాలా ట్విస్టులు జరిగినాయి. సో ఆ తర్వాత అయితే మేము సింహాచలం అయితే స్టార్ట్ అయిపోయాము, సింహాచలం వెళ్ళడానికి. సో సింహాచలం ఎప్పుడంటే నేను చెప్పాను కదా మా ఫ్రెండ్స్తో వైజాగ్ వెళ్ళానని ఒకసారి. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నప్పుడు, గిరి ప్రదక్షిణ కోసం చెప్తున్నప్పుడు, సో ఎప్పటికైనా ఒకసారి వెళ్ళాలి సింహాచలం ఆ టెంపుల్కి దర్శించుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ఉండే నాకు. సో ఫైనలీ ఈ రోజైతే నాకు కళ అయితే నెరవేరిందనమాట. సో నేను నాని పిల్లలు అయితే వెళ్ళిపోతున్నాం సింహాచలం దర్శనానికి అయితే వెళ్ళాము. సో చాలా కొండపైన అనమాట. నాకు బాగా అనిపించింది. ఏదో తిరుపతి టర్నింగ్స్ ఉంటాయి చూసారా, అలా అనిపించింది. ఫస్ట్ టైం కదా వెళ్ళడం నేను. నాకు చాలా కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఫస్ట్ అక్కడ లోపల అనేది మొబైల్ అనేది యాక్సెస్ లేదనమాట, అలో లేదు. సో అందుకనే బయట మాత్రమే షూట్ చేసుకున్నాము. సో సరదాగా ఫస్ట్ వెళ్ళిపోయి డైరెక్ట్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం మేము. ఆల్మోస్ట్ 8:30, 9 లోపే దర్శనం కూడా అయిపోయింది మాకు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళడం వల్ల కొంచెం రష్ తక్కువ ఉంది. బట్ మేము వచ్చేసే టైంకి చాలా రష్ పెరిగిపోయింది. అంటే 9:30 ఆ టైంకి అనమాట. సో ఇక్కడ మోక్షిత్ దక్షిత్ పరుగులు అనమాట. ఓపెన్గా ఉంటే ఇంకా ఆపలేం కదా. సో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. సో మళ్ళీ దర్శనం మాకు మళ్ళీ ఇంకోసారి పునర్దర్శనం అయ్యేలా స్వామికి దండం పెట్టుకుని బయటకైతే వచ్చాము. సో బయటకు వస్తాక నాని వెళ్ళి మొబైల్ తీసుకొచ్చారు. మొబైల్ తీసుకొస్తే ప్రతిదీ షూట్ చేసుకున్నాము. అప్పుడే ప్రసాదము ఏందో మరి స్వామివారికి తీసుకెళ్తున్నారు మేళాలతో, అదొక్కటి షూట్ చేయగలిగాను. అండ్ అక్కడ మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాం, దక్షిత్, మోక్షిత్, నేను. అలా